నమస్తే రాజు గారు. వెల్కమ్ టు fishery.news అండి. మీ సమయాన్ని ఈరోజు మాకు కేటాయించినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ సార్ చెప్పండి, సో మీ కృషితో ఇంతవరకు వచ్చారు అండ్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ గా మీ అనుభవాలు అండ్ మీ జర్నీ సార్. మేము నూతనంగా మేడ్చల్ 1 year క్రితం మేము ఎలక్షన్ జరిగింది, ఎన్నికైనాం. ఈ వింగ్ లో మేడ్చల్కి వచ్చిన తర్వాత మత్స్యకారులు ఎన్నో సమస్యల మీద గతంలో కన్నా ఇప్పుడు సమస్యలు చాలా ఎదుర్కొంటారు. దాన్ని అన్ని కూడా ముందుకు తీసుకెళ్లడానికి అందులో మాకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎంతో కొంత వాళ్ళకి నేను కూడా సేవ అందించాలని చెప్పేసి దృక్పథంతో ఇందులోకి రావడం జరిగింది. అండ్ సార్ మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అసలు ఈ ఇండస్ట్రీలోకి? అంటే ముందు మీరు ఎక్కడ వర్క్ చేసేవాళ్ళు అండ్ ఎట్లా మీకు దీని వరకు వచ్చారు అనేది? నేను యాక్చువల్గా మాది రాజకీయ కుటుంబం. మా ఫాదర్ ఉప సర్పంచ్, మా బాబాయ్ కౌన్సిలర్ చేసిండు. ఆ తర్వాత కొద్దిగా రాజకీయం నేను 2016లో నేను కార్పొరేటర్ గా కంటెస్ట్ చేసిన. 1000 votes తోటి నేను ఓడిపోయాను. దాన్ని బట్టి రాజకీయాలకు రావాలనిపించింది. ఎంతో కొంత ముదురాజులకు కానీ, గంగపుత్రులకు కానీ, గోన్లకు కానీ అందరికి కూడా ఈ మత్స్యకార వింగ్లోకి వచ్చిన తర్వాత సేవలు అందించాలని చెప్పేసి దృక్పథంతో వాళ్ళకి నేను సేవ చేద్దామనే దృక్పథంతో వచ్చినాను. అండ్ 1 year అయిందా సార్ మీరు? 1 year. ఓకే. మత్స్యకారులు ఎటువంటి ఎదుర్కొంటున్నారు సార్ ఇప్పుడు ఛాలెంజెస్ ఇండస్ట్రీలో మెయిన్ గా? అంటే మీరు చూస్తున్నారు ఈ 1 year నుంచి ఎటువంటి సమస్యలను వాళ్ళు ఎదుర్కొంటున్నారు? మత్స్యకారులు అంటే మేడం చెరువులలో వాళ్ళకు సంబంధించినటువంటి ఇప్పుడు గుర్రపు డెక్క లాంటి ఒక సమస్య. మత్స్యకారులు చెరువులు కబ్జాలకు గురవుతున్నాయి. ఒకటి వాటర్ సోర్స్ కూడా ఇక్కడ వర్షాలు పడితేనే వాటర్. ఇంకోటి గత గవర్నమెంట్ లో కొన్ని స్కీమ్స్ వల్ల, సబ్సిడీ వల్ల 100% సీడ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తగ్గించింది. దాన్ని కూడా ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి ఇంకా ఫెసిలిటీస్ కూడా చాలా ఇవ్వాలి వాళ్ళు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ రెండు కలిసి చేస్తే మత్స్యకారులు బాగుంటారని చెప్పేసి కూడా తెలియదు. అంటే సార్ తెలంగాణ, ఆంధ్ర దీనికి రెండింటికి డిఫరెన్స్ ఉండే ఉంటుంది కదండి. మీరేం గమనించారు సార్ ఈ రెండు రాష్ట్రాలకి? తెలంగాణ, ఆంధ్రకు మేడం ఇక్కడ రిజర్వేషన్, పోర్ట్ ఏరియా, సముద్రం ఏరియా అన్ని అక్కడ ఉంటాయి. ఇక్కడ వర్షాధారణ, వర్షం వస్తేనే వాటర్, వర్షాలు పడితేనే మత్స్యకారులు చేప పిల్లలు వేయాలి. ఇక్కడ అదొకటి. ఇక్కడికి వ్యత్యాసం అంటే మేజర్ ఇదే. అది పోర్ట్ ఏరియా కావడం వల్ల అక్కడ వాళ్ళకి పోర్ట్ ఏరియా రిజర్వేషన్స్ ఉన్నాయి వాళ్ళకి. అక్కడ ఎప్పటికీ వాటర్ సోర్స్ ఉంటుంది. అక్కడి నుంచే మనకు ఎక్స్పోర్ట్స్ కానీ అన్ని కానీ ఏపీ నుంచే మత్స్య సంపద అక్కడనే ఎక్కువ తయారవుతుంది. కాబట్టి తెలంగాణలో ఓన్లీ వర్షం పడితేనే ఇక్కడ మత్స్యకారులు సీడ్ వేయడం జరుగుతుంది. అండ్ ఈ సాంప్రదాయ పద్ధతులు ఉన్నాయి ఆక్వాకల్చర్ లో, అండ్ ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి. అవి ఎంత వరకు అడాప్ట్ చేసుకుంటున్నారు అంటారు మత్స్యకారులు? ఇక్కడ టెక్నాలజీ అంటే మొన్న రీసెంట్ గా షామీర్పేట్ చెరువులో ఇప్పుడు రీసెర్చ్ జరుగుతుంది. ఇప్పుడు బయట దేశాలలో ఉన్నటువంటి టెక్నాలజీ ఇక్కడ రావాలంటే ఇప్పుడు ఇక్కడ రీసెర్చ్ జరుగుతుంది. కాబట్టి మొన్ననే కొత్తగా మన వేరే రాష్ట్రం నుంచి కూడా మన రంగారెడ్డి జిల్లా ఆఫీస్ కూడా ఇక్కడ చూడడానికి వచ్చారు. ఇంకా రీసెర్చ్ ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి టెక్నాలజీ ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళకు మత్స్యకారుల కంటే జాకెట్స్ కానీ, ఇవన్నీ కానీ, వలలు కానీ ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది సార్. అంటే వాళ్ళకి ఎంతవరకు అవగాహన ఉంది సార్ మత్స్యకారులకి కొత్త టెక్నాలజీ గురించి అనేది మీకు? ఇంకా వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్స్ పెట్టాలండి. సపరేట్ గా మన హైదరాబాద్ లో కూడా ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి కొద్దిగా అవగాహన, ఏ సంస్థ అయినా ఎందులో అయినా కూడా కొద్దిగా అవగాహన తీసుకొస్తేనే కొద్దిగా మత్స్యకారులకు రైతులని చెప్పేసి కూడా తెలియదు. అంటే సార్ ఇప్పుడు మత్స్యకారులు అసలు మార్కెట్ వరకు, ఇప్పుడు మత్స్యకారుల నుంచి మార్కెట్ కు వెళ్ళాలి, మత్స్యకారులే వచ్చి మార్కెట్ లో కూర్చొని అమ్మే ఆ ప్రొసీజర్ ఉందా, లేకపోతే మిడిల్ మెన్ దీనిలో ఇన్వాల్వ్ అయ్యారా? అండ్ దీని ప్రైస్ ఎవరు నిర్ణయిస్తారు? మత్స్యకారులు డైరెక్ట్ చెరువులో పట్టి అమ్మే వరకే మేడం, అక్కడ చెరువు కట్ట మీద అమ్మే వరకే. ఆ తర్వాత దీని మధ్యలో దళారులు అంటే మీడియేటర్స్ ఉంటారు. కాబట్టి ఆ మార్కెట్లో మత్స్యకారులే కాకుండా ఈరోజు అన్ని కులస్తుల వారు కూడా మార్కెట్కి వచ్చేటప్పుడు అన్ని కులాల వారు అందరూ కూడా మార్కెటింగ్ చేస్తారు. దానివల్ల కూడా ప్రభుత్వం మత్స్యకారులకు ప్రత్యేకంగా మార్కెట్లు ఏర్పరిచి, ఇంకా కొద్దిగా ఉన్నాయి ఏర్పరిచి డైరెక్ట్ మత్స్యకారులు అమ్మే విధంగా తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి తెలియదు. సో వాళ్ళకి లాభాలు ఎక్కువగా ఉంటాయి. లాభాలు అయితే అట్లా బాగుంటుంది. అండ్ ఈ ప్రైస్ ఎవరు డిసైడ్ చేస్తారు సార్? అంటే ఇంకా మీడియేటర్సే మేడం. అది మత్స్యకారులకు మధ్యలో మీడియేటర్ ఉంటారు. మీడియేటర్ నుంచి మార్కెట్ పోతుంది, మార్కెట్ నుంచి అక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. అంటే ఇది ఇప్పుడు ఈ మత్స్యకారులు అనేది కొన్ని వర్గాలకి వాళ్ళ వరకే చేస్తున్నారు కదండి, అంటే దానిలో కూడా ఉన్నారు కదా. కానీ కొత్త వాళ్ళు ఎవరన్నా మత్స్యకారుల జాతులకు చెందిన వాళ్ళు కాకుండా కొత్తగా ఎవరన్నా వేరే వాళ్ళు వస్తే దీనిలోకి రావాలనుకుంటే గవర్నమెంట్ ఏదన్నా కల్పిస్తుందా సార్? అంటే వీళ్ళకి సహాయం చేయడం కానీ, అంటే ఇప్పుడు గంగపుత్రులు, ముదురాజులు, వాల్మీకి, గూన్ల వాళ్ళు ఉన్నారు మేడం.
చెప్పండి. వాళ్ళు ఉన్న దగ్గర మాత్రము వాళ్ళే గంగపుత్రులు ముదిరాజులే కొట్లాడుతున్నారు. ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తే ఎట్లా ప్రోత్సహిస్తున్నారు, లేని దగ్గర ఇప్పుడు ఖమ్మము అక్కడ సైడ్ ఏరియాలలో కామారెడ్డి అక్కడ కొన్ని వేరే కులాలు ఉన్నాయి, అలాంటి వాళ్ళకు ఉంటుంది. కానీ ఇక్కడ ఈ జిల్లాలో కొన్ని చుట్టూ సరౌండింగ్ జిల్లాస్లలో మాత్రము ఈ రాజకీయ పార్టీలు కూడా ఏం చేస్తున్నాము, గంగపుత్రులకు ముదిరాజులకు ఆల్రెడీ హైకోర్టులో కేసులు ఇప్పటి వరకు కూడా ఎక్స్పర్ట్ కమిటీలు అవి ఇంకా నిర్ణయించడమే జరుగుతుంది మేడం. ఇంకా వేరే కులాలని ఎట్లా ప్రోత్సహిస్తారు మేడం? అదేనండి. సో కొత్త కులాలు వచ్చే వాళ్ళకి ఇంకా అక్కడ లేదు, అవకాశం అయితే ఇందులో లేదు మేడం. ఈ రంగంలో మేడం సీడ్ సప్లయర్స్ ఒకటి, ప్రొడక్షన్ సైడ్ ఒకటి, ఈ మార్కెటింగ్ సైడ్ ఒకటి, అన్ని కులాలు ఆల్రెడీ ఎంటర్ అయిపోయినాయి. ఇలా మత్స్యకారులు అనే విధంగా కాకుండా అన్ని కులాలు ఇందులో ఎంటర్ అయిపోయి అదే ఈ రంగంలో అయితే అన్ని కులాల వారు ఉన్నారు, వచ్చేసి. ఓకే. మేడ్చల్ జిల్లాలో చేపల పెంపకం ఎలా ఉందండి? మేడ్చల్ జిల్లాలో మాత్రం చెరువుల మటుకు అయితే మత్స్యకారులు 2013 ట్యాంక్స్ ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చినటువంటి సీడ్ వేస్తేనే ఆ ట్యాంక్స్లలో వేయడం జరుగుతుంది. ప్రైవేట్ గా ఆక్వాకల్చర్స్ ఏం చేస్తుంది మేడం, 5 acres శివారు ప్రాంతాలలో వాళ్ళు రీసైక్లేషన్ చేసేసుకొని వాళ్ళు సపరేట్ గా చేసి వాళ్ళు అభివృద్ధి చేసుకొని వాళ్ళ మార్కెటింగ్ మాత్రం పెంపకం కూడా చాలా బాగుంది. అండ్ ప్రభుత్వం ఎలాంటి పథకాలు కానీ ఇంకేం తీసుకొస్తే ఈ రంగం అభివృద్ధి చెందుతుంది అంటారు? ప్రభుత్వం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే మేడం, ఈ చెరువులలో మత్స్యకారు ప్రభుత్వం ఇచ్చినటువంటి సీడ్ ఇంకా దాన్ని అభివృద్ధి చెందాలంటే గుర్రపు డెక్క, చెరువులు కబ్జాలు కాకుండా గురి కావాలి. ఒకటి, చెరువు కట్టల మీద మత్స్యకారులకు ఒక ఫౌండేషన్ అంటే ఒక రూమ్ లాంటిది కొన్ని జిల్లాలలో ఉన్నాయి, మేడ్చల్ జిల్లాలో లేవు. మత్స్యకారులు చేపలు పట్టుకుని వచ్చి ఇరిగేషన్ వాళ్ళతో ప్రభుత్వం మాట్లాడి ఒక రూమ్ లాంటిది వాళ్ళకి కట్టేసేస్తే దానికి కూడా వాళ్ళు కొద్దిగా అభివృద్ధి చెందుతారు. మేజర్ గా పొల్యూటెడ్ ట్యాంక్స్ అవుతున్నాయి మేడం, చెరువులో కలుషితం అయిపోతుంది, కెమికల్స్ కానీ ఈ డ్రైనేజ్ వాటర్స్ కానీ ఇవన్నీ అవుతున్నాయి. అలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి కూడా తెలియదు. అండ్ ఎలాంటి పథకాలు అందిస్తుందండి, అండ్ అవి ఉపయోగించుకుంటున్నారా? మత్స్యకారులందరికీ అవగాహన ఉందా ఆ పథకాలు ఉపయోగించుకోవాలని కానీ, లేదంటే వాళ్ళకి? మత్స్యకారులు పథకాలు ఉపయోగించుకోవడానికి పెద్ద మొత్తంలో రెడీ ఉన్నారు. ప్రభుత్వం, గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వాలు కానీ వేరే రాష్ట్రాలు ఉన్నటువంటి వసతులు మన రాష్ట్రంలో లేవు. మన రాష్ట్రంలో మత్స్యకారులకు వసతులు కల్పిస్తే మత్స్య సంపద చాలా పెద్ద మొత్తంలో కూడా ఇక్కడికి వెళ్ళి కూడా మనము విదేశాలకు కూడా తరలించాల్సిన విధంగా ఇక్కడ ట్యాంక్స్ ఉండడం జరిగింది, అన్ని ఉన్నాయి. కాబట్టి పథకాలు వలల్ లాంటివి కానీ జాకెట్స్ లాంటివి కానీ ఇంకా వాళ్ళకు ఇంకా వేరేటి ఇంకా సమకూరిస్తే చాలా బాగుంటుందని చెప్పేసి. అంటే ఈ సొసైటీల నుంచి ఎటువంటి వాళ్ళకి అవగాహన సదస్సులు కానీ ఆ టెక్నాలజీస్ గురించి కానీ లేకపోతే పథకాలు ఇట్లాంటివన్నీ ఆ ఫార్మర్స్ కి అవగాహన కొంతమందికి ఉండకపోవచ్చు. సో వాళ్ళందరికీ మీ సొసైటీ తరపు నుంచి ఇలాంటివి ఏమన్నా అరేంజ్ చేయడం, వాళ్ళకి అవగాహన కల్పించడం అలాంటి కార్యక్రమాలు ఏమన్నా జరుగుతాయండి? ఆల్రెడీ మన హైదరాబాద్ లో రాజేంద్ర నగర్ లో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది మేడం, సపరేట్ గా. అట్లాంటి క్లాసులకు గవర్నమెంట్ ప్రత్యేక శిక్షణ పెట్టి మత్స్యకారులకు అట్లాంటివి మేము ప్రభుత్వం దృష్టికి ఇప్పుడు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా మేము కమిషనర్ గారిని కూడా రీసెంట్గా కలిసినాము. దాని మీద వాళ్ళకు వాస్తవానికి విలేజ్లలో ఉంటారు కాబట్టి అందరికి అవగాహన ఉండదు. అవగాహన కల్పిస్తే ప్రభుత్వం ఇంకా చాలా మంచిది. ఇప్పుడు రీసెంట్గా కూడా ట్రైనింగ్ సెంటర్స్కి మేడం ICM అని రాజేంద్ర నగర్లో ఉంది మేడం, అక్కడ కూడా ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడ ట్రైనింగ్ ఇస్తే కూడా బాగుంటుంది. ఇప్పుడు మా జిల్లాలో మేడ్చల్ జిల్లాలో కూడా ఇప్పుడు ఇనాగ్రేషన్కు ఒక బిల్డింగ్ ఒక 5 acres రెడీ ఉంది. అది తెలంగాణ రాష్ట్రానికి చేపలు ఎట్లా ఉత్పత్తి చేయాలి, ఏం చేయాలి, ఏ విధంగా అయితే డెవలప్ అవుతుందని చెప్పి రాష్ట్రానికి మొత్తానికి హాస్టల్ ఫెసిలిటీ ఉంది. అక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మత్స్యకారులకు హాస్టల్ ఫెసిలిటీ ఉంది, ట్రైనింగ్ కూడా సెంటర్ కూడా ఇప్పుడు ఓపెనింగ్ రెడీ ఉంది మేడం. అదేవిధంగా గన్ ఫౌండరీ, ఇప్పుడు గన్ ఫౌండరీ కోఆపరేటివ్ యూనియన్ వాళ్ళది కూడా అది కూడా ట్రైనింగ్ సెంటర్ ఉంది. ఇప్పుడు మనకు రాష్ట్రంలో ప్రస్తుతం అయితే ఉన్నాయి మేడం, ఇంకా కూడా పెడితే బాగుంటుంది. ఇప్పుడు మేడ్చల్ డిస్ట్రిక్ట్ మంచి చాలా బాగుంది మేడం, అది ఇనాగ్రేషన్ చేసేస్తే రాష్ట్రంలో చాలా బాగుంటుంది. అంటే మేడ్చల్ డిస్ట్రిక్ట్ లో మీరు అంటే ఇంతకు ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి, మీరు వచ్చాక పరిస్థితులు ఎలా మారినాయి? ఇప్పుడు గతంలో టెక్నాలజీ కూడా లేదు కదా, ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్ అయింది, ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ఇమీడియట్ గా కూడా రియాక్ట్ అవుతారు మత్స్యకారులు. గతంలో కన్నా ఇప్పుడు కొత్త కలెక్టర్ ఆఫీసులు వచ్చినాయి, కొద్దిగా జనరల్ నాలెడ్జ్ అవగాహన ఫిషరీస్ మీద కూడా యూట్యూబ్లలో కూడా ఇప్పుడు మీలాంటి ఛానల్లో కూడా అట్లాంటి కూడా బాగుంది. అంటే అంతకు ముందు ఏమున్నాయని మీరు వచ్చాక మీరు బాగా గమనించిన మార్పు ఏంటనేది మేడ్చల్ జిల్లా? మేము వచ్చిన తర్వాత 100% సీడ్ అని గత ప్రభుత్వంలో ఇచ్చారు, అప్పుడు బాగుండేది. వెహికల్స్ కూడా ఇచ్చారు, కొత్త కేంద్ర ప్రభుత్వం PMMS స్కీమ్స్ కానీ ఇంకో IFDS ఒక లోను సంస్థ అది కానీ, దాని ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కొన్ని వెహికల్స్ ఆటోలు మత్స్యకారులకు అవి ఇవ్వడం మేము వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది మేడం. అది అంతకుముందు ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి కొద్దిగా డిఫరెంట్ అయితే మత్స్యకారులు అభివృద్ధి పదంలోనే ఉన్నారని చెప్పేసి కూడా తెలియదు. అండ్ ఈ తెలంగాణ మత్స్యకారుల హక్కులు గౌరవిస్తున్నారా అండి? అసలు హక్కులు ఏంటి? అండ్ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు కానీ
మత్స్యకారులను మాత్రము చిన్న చూపుగా చూస్తుంది మేడం. మత్స్యకారులు అంటే ఏదో అంటే దాన్ని వాడొచ్చు వాడొద్దు, చిన్నగా అంటే చిన్నగా ఒక ఆఫీసర్ దగ్గరకు పోతే మత్స్యకారుల మాకు సంబంధించినటువంటి ఫిషరీస్ డైరెక్టర్ ఆఫ్ కమిషనర్ ఉన్నా కూడా ఆమె కూడా 12 జిల్లాల నుంచి మేము చైర్మన్లం కూడా వెళ్తే ఒక కమిషనర్ కూడా ఇప్పటి వరకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వదు. మాకు ఫెడరేషన్ అనేది ఒక సపరేట్ వింగ్ ఉంది. మా ఫెడరేషన్ ద్వారా ఒక ఆఫీసర్ కు కూడా 2 లక్షల శాలరీ తీసుకుంటాడు. అతను పట్టించుకోడు, వాళ్ళు పట్టించుకోరు. ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అయితే అసలే పట్టించుకోవట్లేదు. గత ప్రభుత్వం అన్న అప్పులు తెచ్చి అవి తెచ్చి మత్స్యకారులను కొద్దిగా ఆదుకుంది, కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అయితే మేము ఎక్కడికి వెళ్ళి కూడా మనం పట్టించుకుంటాం. అధికారులు పట్టించుకుంటలేరు, ప్రజాప్రతినిధులు పట్టించుకుంటలేరు, ఏది పట్టించుకుంటారు. సహకార సొసైటీలు మత్స్యకారులకి ఎలాంటి సహాయం అందజేస్తున్నారు? సహకార సొసైటీలు అంటే ఒక గవర్నమెంట్ నుంచి ఒక సొసైటీ చేస్తారు. ఒక విలేజ్కి ఒక సొసైటీ చేస్తే అందులో ఒక మినిమం ఒక 30 మంది, 40 మంది, 50 మంది ఉంటారు. ఆ 50 మంది కలిసి ఒక సొసైటీ ఏర్పడి వాళ్ళు ఏదైతే గవర్నమెంట్ ఇచ్చినటువంటి సీడ్, ఇప్పుడు ఇంతకుముందు 7 years నుంచి ఇచ్చినటువంటి సీడ్ కానీ, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సీడ్ కానీ, ఆ సీడ్ ఏం చేస్తారు, మళ్ళీ అది పెద్దగా అయిన తర్వాత మార్కెటింగ్ చేసుకున్న తర్వాత ఆ అమౌంట్ వచ్చిన అమౌంట్ని వాళ్ళు అందులో డిస్ట్రిబ్యూషన్ చేసేసుకుని వాళ్ళ పేదవాళ్ళు ఉంటే కూడా అందులో మత్స్యకారులు అన్నటువంటి మ్యారేజ్లకు కానీ వీటికి కానీ వాళ్ళ అవసరాల నిమిత్తం కూడా ఈరోజు ఉపయోగపడుతుంది. అదే సో సొసైటీస్ వల్ల వాళ్ళకి అలా సొసైటీ వల్ల వాళ్ళు అభివృద్ధి చెందుతారు. తెలంగాణ జలవనరులు పునరుద్ధరించే దీనిలో మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలనుకుంటున్నారు? తెలంగాణలో మేడం కొన్ని ఏరియాలలో, అక్కడ నిజామాబాద్, కామారెడ్డి ఏరియాలో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి మేడం. ఇక్కడ శివారు ప్రాంతాలలో ఏముందంటే వర్షం పడితేనే నీళ్ళు, ఇక్కడ వర్షాధారణతోటే ట్యాంక్స్లో నీళ్లు స్టోరేజ్ అవుతాయి. వర్షం పడకపోతే మళ్ళీ ఇక్కడ ఎడారిగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా దాన్ని గవర్నమెంట్ గతం ప్రభుత్వం ఏం చేసిందంటే మిషన్ కాకతీయ అని ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ఆ స్కీమ్ ద్వారా కొద్దిగా చెరువులు ఇప్పుడు ఉన్నటువంటి లోతు ఒక 2 meters 3 meters దాన్ని తీయడం వల్ల ఆ వర్షాధారణ నీళ్ళతోటి ఆ స్టోరేజ్ అయ్యేంట్లో అది బాగుంది. ఇంకా దానికి అడ్వాంటేజ్గా ఇంకా వేరే ఏదైనా తీసుకొస్తే బాగుంటుంది. అంటే కొన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాలు అవి వస్తుంటాయి కదండి, అప్పుడు ఎలాంటి సహకారాన్ని అందిస్తారు మీ సొసైటీల నుంచి మత్స్యకారులకు? కొన్నిసార్లు అనుకోకుండా జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు. మేడం వర్షాధారణ ఎక్కువైనప్పుడు చెరువులు అలుగెళ్తాయి అంటారు, కట్టలు దిగిపోతాయి, తూములు కట్టకుండా చేప పిల్లలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. వెళ్ళిపోయినప్పుడు చెరువులు దిగిపోయినప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలి మేడం. మత్స్యకారులే నష్టపోతారు కదా, చెరువుల పిల్లలన్నీ బయటకు వెళ్ళిపోతాయి కాబట్టి మత్స్యకారులు నష్టపోతారు. కాబట్టి ప్రభుత్వం నుంచే ఇప్పుడు ఆల్రెడీ మేడ్చల్ జిల్లాలో కొన్ని జరిగినాయి. మత్స్యకారులు చేప పిల్లలు వేసిన తర్వాత కొన్ని కెమికల్ వాటర్ వచ్చేసి, వాటర్ నైట్లో కెమికల్ ట్యాంకర్స్ వచ్చేసి వాటర్ డ్రైనేజ్ తోటి వర్షం ఎక్కువ పడ్డప్పుడు వాటర్ ఇట్లా ఉల్టా పల్టా అంటారు మేడం, అది ఆ వాటర్ వచ్చేసి చేప పిల్లలు అన్ని చనిపోయినాం. రీసెంట్గా కొన్ని మేము వెళ్ళినాం మేడం విజిట్ చేయడానికి. అట్లాంటి వీటికి కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రభుత్వం ఆదుకుంటే బాగుంటుంది. ఇప్పటి వరకు కూడా అలాంటి సమస్యల పైన మేము కలెక్టర్కు మేము ఫిర్యాదు చేసాము, మా మత్స్యశాఖ ఉన్నటువంటి కమిషనర్కు ఫిర్యాదు చేసినాము, మా ఫెడరేషన్కు ఉన్నటువంటి ఒక ఆఫీసర్ ఉంటారు అతనికి ఫిర్యాదు చేసినాము. ఎవరికి ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోరు మత్స్యకారులను. ప్రభుత్వము దీని మీద మేము రీసెంట్గా కూడా మా మిత్రులతో కూడా మేము శాసనసభ సమావేశాలలో కూడా మేము మాట్లాడడం జరిగింది. అది ఏం జరుగుతుందో చూద్దాం. అండ్ ఫ్యూచర్లో మత్స్యకారులకు విద్య కానీ లేదంటే ఈ నైపుణ్యాలను ట్రైనింగ్ లాగా ఇచ్చేది ఏదన్నా ఆలోచన కానీ, అంటే మీ సొసైటీ తరపున ఏమన్నా ఆలోచనలు చేస్తున్నారా సార్? వాళ్ళకి ఇంకా ఏమన్నా కల్పించాలి, వాళ్ళకి అవగాహన కోసం. ఇంతకుముందు ఈ సబ్జెక్ట్ వచ్చింది మేడం. మేడ్చల్లో స్టేట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటరు మేడ్చల్లో ఒక 5 ఎకరాలలో పెడుతున్నాడు. గతంలో సీడ్ ఫామ్ ఉండే. ఇప్పుడు అక్కడ జిల్లాల నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకు హాస్టల్ ఫెసిలిటీ ఇచ్చి చేప పిల్ల ఎట్లా ఉత్పత్తి చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లయితే గ్రోత్ వస్తుంది అట్లాంటి శిక్షణ తరగతులు ఇచ్చి క్లాస్ పెట్టడానికి ఇప్పుడు ఓపెనింగ్కు ఆల్రెడీ అంతా రెడీ అయింది మేడం. ఓపెనింగ్ రెడీ ఉంది మేడం. ముఖ్యమంత్రి గారు మన కన్సల్ట్ మంత్రి మినిస్టర్ ఎవరు వస్తారో వాళ్ళు ఓపెన్ చేస్తే అది ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు చాలా మంది అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంతకుముందు అంటే ఆక్వాకల్చర్, ఫిషరీస్ ఈ రంగం కొంచెం ఇదిగా ఉండేది, బట్ ఇప్పుడు చదువుకుంటున్నారు అందరూ. సో అట్లా కొత్తగా ఈ ఇండస్ట్రీలోకి లేకపోతే ఈ రంగంలో రావాలనుకునే వాళ్ళకి మీరు ఏం సలహాని ఇస్తారు సార్? ఇప్పుడు ఇందులో డాక్టర్లు కూడా సూచన చేస్తారు మేడం. హెల్త్ పరంగా డాక్టర్లు కూడా ఏం చేస్తారు, మటన్ చికెన్ తినకుండా ఫిష్ తింటే బాగుంటుంది అని చెప్పేసి కూడా చేస్తారు. దాని మీద అందరు కూడా ఉత్సాహం ఉన్నారు కాబట్టి ఎవరు వచ్చినా కూడా దాన్ని స్వాగతిస్తారు కదా. మంచి పనికి ఎవరైనా కూడా స్వాగతిస్తారు.
ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? మత్స్యకారులకు ప్రభుత్వం ఎట్లా అంటే ఇప్పుడు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు వలలు లాంటి జాకెట్స్ లాంటి ఇంకోటి ఇతర దేశాల్లో ఇప్పుడు రీసెంట్ గా షామీర్పేట్ చెరువులో ఒక టీం వచ్చింది, బయట నుంచి ఒక టీం ఫిషర్మెన్ చెరువులో పడిపోయినప్పుడు ఒకటి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఒక ఫోన్ ద్వారా ఒక సిగ్నల్ లాగా ఒకటి ఇచ్చిరు వాళ్ళకి. అలాంటి డెవలప్మెంట్స్ యాక్టివిటీస్ ఇప్పుడు చేస్తే ఇంకా రాబోయే రంగంలో ఇంకా టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కూడా నేను తెలియదు సార్. అంటే ఇంకా నెక్స్ట్ ఒక 5 years లో మనం ఆక్వా రంగాన్ని ఎక్కడ చూడొచ్చు అంటే మీ దృష్టిలో? ఇంతకుముందు మాకు కమిషనర్ మేడం కూడా తెలంగాణ రాష్ట్రానికే ఇక్కడనే బాగా ఉందని చెప్పేసి కూడా ఒక అవార్డు తీసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వం కూడా కొన్ని చెరువులలో ప్రైవేట్ వ్యక్తులకు కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ఇట్లాంటి వ్యక్తులకు ఉంటే ఈ రంగం ఇంకా మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కూడా తెలియదు. మత్స్య రంగంలో మీ కృషికి మా fishery.news తరపున థ్యాంక్ యూ సార్, అండ్ థ్యాంక్ యూ ఈరోజు మా స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి.